ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ సమాధానము కలుగును గాక. షాలోమ్. మీరు కూడా అందరూ కూడా షాలోమ్ అని చెప్పండి. షాలోమ్, షాలోమ్, షాలోమ్. మంచిది. ఈరోజు నేను మీతో ఆత్మ సంబంధమైన కొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైన బోధ కావచ్చు, పూర్తిగా ఆత్మకే సంబంధించిన బోధ ఈ పూట మీకు అది దొరకవచ్చు. వాస్తవానికి నేను సాయంకాలం నిన్న చెప్పాలనుకున్నానది, కానీ దేవుడు మరొక సేవకుని ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ పూట మరలా ఇంకేదైనా సందేశం కోసం ఎదురు చూశాను, కానీ దీన్ని మనం ఎందుకు ధ్యానించకూడదని ఒక తలంపు కలిగి మరలా మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్నాను. 1వ వచనాన్ని చూడండి. పౌలు గారు ఏమంటున్నారంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆయన ఏ నివాసం గురించి చెబుతున్నాడు అని అంటే, ఇలాంటి ఒక రాళ్ల చేత కట్టబడిన నివాసం గురించి కాదు. ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్న మాట ఈ రాళ్ల చేత కట్టబడిన నివాసం గురించి కాదు, కానీ మట్టితో చేయబడిన ఈ దేహం అనే మరొక నివాసాన్ని గురించి అయినా చెప్తా ఉన్నాడు. ప్రతి దేహము ఏదో ఒకరోజు ఏమైపోవాలి? శిథిలమైపోవాలి కదా. శిథిలమైపోవడం అంటే దాని అర్థం ఏంటి? పాడైపోవడం. మీరు కొన్ని బిల్డింగ్స్ చూసుంటారు, ఎప్పుడో కట్టుంటారు. ఇప్పుడు చూస్తే అవి ఎలా ఉంటాయి అంటే శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి ఉంటాయి. ప్రత్యేకంగా ఏం వాటిని పాడి చేయక్కర్లా, కట్టడాలు కొన్ని అలాగే అయిపోతాయి. ఈ నివాసం కూడా అలాగే ఆటోమేటిక్గా వయసు పెరిగే కొద్ది ఏమైపోతుంది? శిథిలమైపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. ఎవరు ప్రత్యేకంగా పాడు చేయకర్లా. ఇంకా చెప్పాలంటే తొందరగా మనమే పాడు చేసుకుంటాం. చాలాసార్లు ఈ నివాసాన్ని మనుషులు రకరకాలైన అలవాట్లు, వ్యసనాలు, చెడు అలవాట్లు, రకరకాలైన వాటికి బానిసయ్యి ఏమవుతారు? ఈ నివాసాన్ని తొందరగా పాడు చేసుకుంటారు. పాడు చేసుకున్నా చేసుకోకపోయినా మొత్తానికి కొంతకాలం, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికినా ఒకరోజు తప్పదు ఈ గుడారము శిథిలమవ్వడము. అదిగా చెప్తున్నాడు, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను, ఇది పోతుంది. పోయినా ఏం చెప్తున్నాడు? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ నివాసము పోయినను పరలోకంలో మనకొక నివాసం ఉందన్న సంగతి మనం తెలుసు.
ఈ మనిషి ఈ దేహంలో ఎవరున్నారు అంటే ఆత్మ. అదే నేను అని చెప్పుకుంటున్నది. నేను అని ఈరోజు నేను చెప్పుకుంటున్నానంటే ఈ శరీరం కాదు, నడిపిస్తున్న ఆత్మ. ఆత్మ కానీ కాసేపు పక్కెళ్ళిపోతే ఈ శరీరం ఏమీ పనిచేయదు. ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే ఒక డ్రైవర్ లాగా ఈ శరీరాన్ని అంతటి కూడా పనిచేస్తుంది. అలాంటి ఆత్మ ఈ భూమి మీద బ్రతకడానికి ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఒకరోజు శిథిలమైపోయినను ఇదిగో చేతితో కట్టబడిన ఒక అద్భుతమైన నివాసము మనకి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. చేతితో చేయబడిన ఈ నివాసం ఏమైపోతుంది? ఒకరోజు శిథిలమైపోతుంది. చేతితో చెయ్యకుండా కట్టబడిన ఒక నివాసం ఉంది, అది ఎప్పటికీ శిథిలము కాదు. చూడండి ఇంకేం చెప్తారు? 2వ వచనంలో చూస్తే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నది. ఈ ఆత్మ మూలుగుచున్నదంట. ఈ దేహం పోతే పోయిని ఇంకా మనం ఇంకో దేహం మనం ధరించుకుంటాం కదా. ఈ ఆత్మకు ఇంకో దేహం ఉంది. అది ధరించుకునేంత వరకు ఈ దేహంలో ఏమవుతుందంట? ఆత్మ మూలుగుతూ ఉందంట. ఈ దేహంలో ఆత్మ మూలుగుతూ ఉంది. అదేదో అలాగ ఉంటుందంటే వస్త్రం ధరించుకున్నట్టుగా ఉంటుందన్నమాట. పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నది. ఇక్కడున్న మనం అందరం శరీరంలో మూలుగుచున్న వాళ్ళమే, అంతేనా? ఎవరికి ఉండే రోగం వాళ్ళకుంది, ఎవరికి ఉండే బాధ వాళ్ళకుంది. ఇప్పుడు ఆవిడ చెయ్యి ఎదిరిచ్చింది, చెయ్యి నొప్పిగా ఉందా? ఉంటే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ దేహంలో ఎలాగుందంటే తేలిగ్గా లేదు. ఈ దేహం ఆత్మకి ఎలాగుందంటే బరువుగా ఉంది. ఎక్కువ దూరం నడవలేము, ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు నుంచోలేము, ఎక్కువసేపు పని చేయలేము. ఈ దేహం మనకు ఒక్కోసారి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక్కోసారి మనం పనిచేసి కూర్చొని కాలు జాపుకొని హాయిగా ఫ్యాన్ వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అలాగే ఉంటాకేం కుదరదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కష్టపడాలి. ఏదో ఒక కారణం చేత ప్రతి ఒక్కరం కూడా మూలుగుతానే ఉంటాం. అంతెందుకు, ఎప్పుడైనా చిన్న తలనొప్పి వస్తే ఈ దేహం ఎంత బరువుగా ఉంటుంది. జలుబు చేస్తే ఈ దేహం ఎంత బరువుగా ఉంటుంది. పంటి నొప్పి వస్తే ఈ దేహం ఎందుకు చెప్తున్నానంటే ఈ సహజంగా మనకు వచ్చి ఈ బాధ మనకు తెలుసు కాబట్టి ఎంత భారంగా ఉంటుందో, ఎంత బరువుగా ఉంటుందో. బరువుగా అంటే శరీరం ఉండటం కాదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది, రకరకాలుగా భారంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే మూలుగుతూ ఉందంటే ఎట్టగొట్ట కానిచ్చేయాలి, ఎట్టగొట్ట వెళ్ళిపోవాలి. ఆత్మకి ఏంటి ఆశ అంటే చేతితో చేయబడిన ఒక నివాసం మనకి ఉంది, అది ధరించుకోవాలి. అది ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? యేసు ప్రభువారే మనకు ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆయన ఎంత ఈజీగా వచ్చాడంటే శిష్యులందరూ తలుపేసుకొని ఉంటే ఆ గదిలోంచి ఇలాగ వచ్చేసాడు. ఆయన తలుపులోంచి ఇలా వచ్చేసాడు. ఎంత తేలిగ్గా ఉండి ఉంటుంది ఆ శరీరం. అది శరీరమే, మీరు లేదనుకున్నారు. ఆత్మకు శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ఆయన అందుకే తోమాతో నా చేయి చూడు, ఇదిగో డొక్కలో చేయి పెట్టి చూసుకో. నువ్వు దైవం అనుకునేవేమో, వాటికి ఎముకలు ఉండకపోవచ్చు, నాకు ముందు చూడు ఎముకలు ఉన్నాయి. మాంసం తగిలిందా? కానీ అది ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది. రెప్పపాటులో మనం సజీవంగా ఉంటే ప్రభు రాకల్లో ఈ మార్పు జరిగి శరీరంలో తేలిగ్గా వెళ్ళిపోతాం. ఎక్కడికి? మధ్యాకాశానికి. చప్పట్లు కొట్టండి.
ఈజీగా వెళ్ళిపోతాం. చాలా ఫ్రీగా ఉంటుంది. పెయిన్ ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడికి నడిచి రావాలంటే మీరు 1, 2, 3, 4, 10 అడుగులు వేశారు. అప్పుడు ఊరినే ఇలా అంటే జంపు ఇలాగా 1 అడుగు అక్కడ వేస్తారు. మళ్ళీ అక్కడ జస్ట్ అలా అంటే చాలు, మళ్ళీ ఇలాగా. ఎంత బాగుంటుందో కదా. స్కూల్కి వెళ్ళాలంటే 3 అడుగులు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వేసి ఎలాగా అక్కడెక్కడో మళ్ళీ అడిగేసి అప్పుడప్పుడు నాకు కళ్ళు వస్తూ ఉంటాయి గాల్లో ఎగురుతున్నట్టుగా. అది ఎంత మురిసిపోతూ ఉంటారు. ప్రభా ఎప్పుడు ఎగురుతానో అలాగ అనిపిస్తుంది నాకు. కానీ కలిసి కళ, అది కళ. ఏదో గాల్లో ఆ ఊరు వెళ్ళాలంటే ఇలా గాల్లో తేలినట్టుగా అనిపిస్తుంది నాకు. మేఘాల మీదకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఊరిని ఒక్కొక్క అడుగు వేస్తే స్ప్రింగ్ యాక్షన్ లాగా అంత దూరం అలాగా ప్రశాంతంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అలా ఉండగలుగుతాం. ఇది ఆయన మనకి ఇవ్వబోతున్నది. చేతితో చేయబడిన ఒక నివాసము పరలోకంలో మనకి రెడీగా ఉన్న ఒక డ్రెస్ లాంటిది. అది మన కొరకు ఉంది. ఆ డ్రెస్ ధరించుకోవాలని, ఆ వస్త్రాలు ధరించుకోవాలని ఆత్మ ఈ మట్టి దేహంలో మూలుగుతూ ఉంది. అందుకే ఈ జీవితంలో మనం ఈ దేహాన్ని వేసుకొని పోరాడుతూనే ఉన్నాం, కష్టపడతానే ఉన్నాం. బాధలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు. ఒకసారి చేయి పట్టి, ఒకసారి కాలు పట్టేసి, ఒకసారి తలనొప్పి వచ్చి, ఒకసారి పంటి నొప్పి వచ్చి, ఏదైనా సరే ఇక నొప్పే. మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరోజు ఈ దేహం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. మనం చేతితో చేయబడిన ఒక అద్భుతమైన నివాసం పరలోకంలోంచి మనకు సిద్ధపరిచిన దాన్ని ధరించుకోబోతున్నాము. చెప్పండి. ఒకసారి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం ఒకసారి మనం చూద్దాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, అంటే ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ దేహం ఎలా చేయబడింది? ప్లాస్టిక్తోనా? ఎలాగా అమ్మా? అంత పెద్ద మాట అవుతుంది తల్లు. ఈ దేహం ఎలా చేయబడింది? ప్లాస్టిక్తోనా, ఇనుముతోనా? అది చాలు నాకు, ఆ స్టాండర్డ్ చాలమ్మా. నేను అంత పెద్ద చదువుకి వెళ్ళాం, ఇది చాలు నాకు. మట్టితో చేయబడింది. ఈ మట్టి ప్రకృతి సంబంధమైంది, అంతేనా? ఈ ప్రకృతిలో ఏముంది? అటు చూడు మట్టే, ఇటు చూడు మట్టే, కాసేపు ఇటు రుద్దు మట్టే. ప్రకృతి సంబంధమైందిగా, మట్టితో చేయబడిన ఈ ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి, చదవండి, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాం. కాబట్టి కింద ఏం చెప్తాడంటే, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది అన్నది కళ్ళ ముందు చూస్తున్నది ఎంత నిజమో, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది అన్నది అంతే నిజం. ప్రకృతి సంబంధమైన శరీరంగా ఈ దేహం శిథిలమైనప్పుడు పాతి పెట్టబడుతుంది, విత్తబడుతుంది. కానీ అది అలా అక్కడ ఉండదు. ఆత్మ సంబంధమైన శరీరం ప్రభు ఇచ్చినప్పుడు అది ధరించుకొని చుమ్మని లెగుస్తాం. ఎంత వేగంగా లభిస్తామంటే చెప్పాం కదా, చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది శరీరం. చాలా ఆకారం ఎలా ఉంటుంది తెలుసా? చిన్న ఆకారం కాదు, ఒక్కొక్కరు చూస్తే జైంట్ రాబోట్ లాగా ఉంటాం అన్నమాట. అంతెత్తు బలంగా ఉంటాం, దేవదూతుల్లాగా. కానీ శరీరం ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అక్కడే ఇంకో మాట 54 వచనం కూడా చదువమ్మా. 54 వచనం కూడా చదువు. అక్కడే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను. ఇక మరణం ఉండదు ఆ శరీరానికి. శిథిలమైపోవడం అనేది ఉండదు. పాడైపోయేది పాడవని దాన్ని ఒకటి
ధరించుకుంటుంది. ఇక దానికి మరణం ఉండదు కాబట్టి అది మరణాన్ని మింగివేయబడును అని చెప్పాడు. ఇందాక ఆ వచనాన్ని ఒకసారి మరలా చదివి మనం పూర్తి చేయనది 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 44వ వచనం. ఆ వచనం మొత్తం పూర్తిగా చదవండి. వినండి ఈ మాట. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. చాలామందికి తెలియదు. ఆత్మకు శరీరం ఏముంటుందండి? ఆత్మ అలా వెళ్ళిపోద్దండి, అది ఏముండదండి, ఆకారం ఏముండదండి, బట్టలు ఏముండవండి, అదొక గాలిలాగా ఏదో అగరబత్తి వెలిగిస్తే పొగ వెళ్తారు చూడండి, పొగలాగా. వద్దు, మనం ఊహించక్కలా. వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఎలాగుందో నీ ఆత్మకు సంబంధమైన ఒక శరీరం కూడా ఉంది. ఈ 60, 70, 80 సంవత్సరాలు దీన్ని ఎలా ధరించుకున్నామో యుగ యుగాలు బ్రతకడానికి దానిని కూడా అలాగే ధరించుకుంటాం. చప్పట్లు కొట్టండి. అప్పుడు ఏది గొప్పది చెప్పండి? 60, 70 సంవత్సరాలు గొప్పదా? యుగ యుగాలు గొప్పదా? అందుకే అది అమర్త్యమైనది, అది ఇక పాడవన్నది, శిథిలము కానిది, ఎప్పుడు యవ్వనంగా ఉండేది, బలంగా ఉండేది, తేలిగ్గా ఉండేది, శక్తివంతంగా ఉండేది. ఇక్కడైనా భూమి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ దేహానికి. అంతే, పుట్టినప్పుడు కూడా మాకు కొద్దిగా అంత బాగోరు, భయం వేస్తుంది. కానీ చిన్నపిల్లలు పెరిగే సంవత్సరాలు వచ్చేసరికి ఎంత ముద్దు వస్తారో, నున్నగా ఉంటారు, గుండులాగా ఉంటారు. అలా పెరిగి పెద్దవాళ్ళు అయినా అలాగ గడ్డం అంటే మెరిసిపోతే ఇక చూస్తాకి మొహం చూస్తాను. మా అబ్బాయి అన్నాడు, డాడీ నువ్వు బాగలేదు అంటాడు, నల్లగా ఉన్నావు, నువ్వు బాగలేదు, ఆ గడ్డం ఏంటి అది అంటాడు. ఇంకా ముందుగా ఏమంటాడు తెలియదు. మా నాన్నగారి స్నేహితులు అంటారు, మీ అన్నయ్య ఏడు అంటాడు నన్ను, మా నాన్నని. మీ అన్నయ్య ఏడని అడుగుతాడు. ఎందుకని? మా నాన్న నాకన్నా బాగుంటాడు. ఆయన చక్కగా హెయిర్ స్టైల్ బ్లాక్ వేస్తాడు, మీసాలకి కండ్రెప్పలకి అన్నిటికీ గీసేస్తాడు, మేకప్ వేస్తాడు, వేసిన బట్టలు మళ్ళీ వేడు, పొద్దునేసిన ఒకటి సాయంత్రం ఒకటి వేస్తాడు, పైగా రంగులు వేస్తాడు. ఆయన పూలు వేస్తాడు కుర్రోళ్ళలాగా. ఇప్పుడు 80 సంవత్సరాలు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మీ నాన్న చూస్తే కుర్రోళ్ళలాగా ఉన్నాడు, నువ్వేంట ఎట్ట ఉన్నావు? ఎట్టున్నది మేకప్, ఇదేమో ఒరిజినల్. కానీ ఏదో ఒక రోజు ఈ నివాసం ఏమైపోద్ది? శిథిలమైపోవలసిందే. కానీ మనకొకటి ఉంది, ఇది మనం సంతోషించాలి. శిథిలము కాని ఒక నివాసం ఉంది. ఈ 60, 70, 80 సంవత్సరాలు దీన్ని ఎలా మోసామో, ఎలా దీన్ని భరించుకుంటా వచ్చామో, ఇది శిథిలమైపోద్ది. తర్వాత మనం పొందబోయేది యుగ యుగాలు మనతో ఉండబోయే మరొక నివాసాన్ని మనం ధరించుకోబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. పౌలు చాలా సంతోషంగా చెప్తున్నాడు విషయాన్ని. మరొక అద్భుతమైన నివాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగైతే ఉందో ఆత్మకు కూడా శరీరము ఉంది. శరీరము ఆత్మకు కూడా ఉంది. తర్వాత 3, 4 వచనాలు. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. అవును, ఇది తీసివేయవలనని కాదు కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. అవును, ఇప్పుడు మనం చెప్పుకుంది అదే. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. చప్పట్లు కొట్టండి. 5వ వచనంలో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు. అవును, ఇది ఇచ్చింది దేవుడే, అది ఇచ్చేది కూడా దేవుడే. ఈ మట్టి శరీరం ఇచ్చింది దేవుడే, మహిమ శరీరం కూడా ఇచ్చేది దేవుడే. దీనిని 60, 70 సంవత్సరాల కోసం తయారు చేసింది దేవుడే, దానిని కూడా యుగ యుగాలు యవ్వనంగా బతకడానికి తయారు చేసింది కూడా దేవుడే. దేవుడే ఇది మనకిస్తున్నాడు. ఏమండి? 5వ వచనం మనం చూస్తా ఉన్నాం. సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడే ఇచ్చాడు అనడానికి ఏంటి హామీ?
దేవుడే ఇచ్చాడనడానికి ఏంటి గ్యారంటీ? ఎవరు గ్యారంటీ అంటే ఆత్మనే, పరిశుద్ధాత్ముడే మనకి గ్యారంటీ. ఇదిగో నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. సంచి కరువుగా ఉంటే అదే హామీ ఇవ్వడం. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఇది నేను ఇచ్చింది నేనే, అది ఇవ్వబోయేది కూడా నేనే. ఇదిగో బయానా కింద, దాన్ని ఏమంటారు మనం, అడ్వాన్స్ అంటామా, బయానా అనుకుందాం. బయానా కింద ఇదిగో ఈ దేహాన్ని మీకు ఇస్తున్నాను. ఇందుకు సూరిటీ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే సంచి కరువుగా మనలో ఉండి హామీగా సూరిటీగా ఉన్నాడు. ఆయన చెప్తాడంట, అవును మీరు దేవుని పిల్లలని ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇచ్చును. ఇప్పుడు ఈ శిథిలమైపోయే ఈ శరీరం మనకి భయానా లాంటిది, అడ్వాన్స్ ఏది, మనం పొందబోయేది అసలైంది. అర్థమైందా? అందుకే ఈ చిన్న జీవితం, ఈ అల్పకాల జీవితాన్ని భక్తులు ఏమన్నారంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది. నీటి మీద అలలకి అలా పుట్టి అలా పగిలిపోయే నీటి బుడగ వంటిది. చిన్న గాలికి కూడా అటు ఇటు ఊగిసలాడి పడిపోయే గడ్డి పూసలాంటిది. ఇది అడ్వాన్స్, ఇది భయానా. కానీ ఆయన మనకి ఇవ్వబోయే స్వాస్థ్యం అనే ఆ శరీరము, ఆ డ్రెస్ అసలైంది. యుగాలు ఉండేది, తరతరాలు ఉండేది, ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ శిథిలము కానిది ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. అందుకు ఆయన పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకి అనుగ్రహించినాడు, అంటే హామీగా మనకి ఇచ్చినాడు. 6వ వచనం చూస్తే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. వెలిచూపు వలన కాక ఇక మనం విశ్వాసం వలన నడుచుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? చూసి నమ్మేదాన్ని బట్టి కాదు. వెలిచూపు అంటే కనబడాలి, వెలిచూపు అంటే కనబడాలి. విశ్వాసం అంటే కనబడదు. విశ్వాసానికి ఒక నిర్వచనం ఇచ్చాడు హెబ్రీ పత్రికలో. తాను చూడనిదే విశ్వాసం. విశ్వాసం అనేది మనకు కనపడదు. అది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అది మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మరొక శరీరం ఉందని ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో, పరలోకం ఉందని ఏదైతే నిరీక్షిస్తున్నామో, గొప్ప కట్టడాలు నివాసములు ఉన్నాయని ఏదైతే నిరీక్షిస్తున్నామో, మనం వెళ్ళబోయే దేశం చాలా బాగుంటుందని ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో, దాని యొక్క నిజస్వరూపం ఒకరోజు మనం చూడబోతున్నాం. అప్పటి వరకు మనం విశ్వాసములో దాన్ని నమ్మి బ్రతుకుతున్నాం. వెలిచూపు వలన కాక, చదవండి ఇప్పుడు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాం. ఇప్పుడు అదే మనం చేసేది. మనం ఇప్పుడు ఎక్కడుంది పరలోకం, ఎక్కడుంది బంగారపు రోడ్డు, గోకేస్తామేంటి 4 రాళ్ళు, బంగారు వజ్రాలు పగడాలు తలుపులు ఎక్కడున్నాయి, పీకేస్తామేంటి? మనకి ఇప్పుడు ఏమీ కనబడట్లేదు. కనబడికి మన కనబడాల్సిన వెలిచూపు అవసరం లేదు. ఉంది, ఎస్ ఇది ఉంది కాబట్టి అది కూడా ఉంది. ప్రకృతి సంబంధమైనది నాకు కనబడుతుంది కాబట్టి ఆత్మ సంబంధమైనది కూడా ఉంది. ఇది విశ్వాసం వలన చూడడం అనేది. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఎవరికి దూరంగా ఉన్నాం? శారీరకంగా దూరంగా ఉన్నాం, ఆధ్యాత్మికంగా కాదు. ఆధ్యాత్మికంగా ఆయన మనలోనే ఉన్నాడు, కానీ భౌతికంగా చూస్తే కనబడట్లేదు. ఇప్పుడు మనకు చాలామంది తెలుసు, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకుంటాం, ఎక్కడ నీ నామమున 2 లేక 3 ఉంటారో వారి మధ్యకి
చెప్పరే? ఏమో మీరు ఉంటారో ఉండరో తెలియట్లేదు అసలు. చెప్పండి అబ్బా. ఎక్కడ నా నామమున 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ వారి మధ్యకు నేను వస్తున్నాడు. మనకు కనబడుతున్నాడా? అది దూరంగా ఉండడం అంటే. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, కానీ మనకు కనబడట్లేదు. అదే దూరంగా ఉండడం అంటే. ఇప్పుడు ఆయన మనకి ఇలా దూరంగా ఉన్నా, కనబడకపోతున్నా, భౌతికంగా ఆయన దూరంగా ఉన్నా, ఒకరోజైతే మనం ఆయనకి దగ్గరగా ఉంటామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉండాలి. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఒకసారి 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఇక్కడే కొరింథీయులకు రాసిన ఈ పత్రికలోనే 1వ అధ్యాయం 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మానుసంచకరువును అనుగ్రహించున్నాడు. స్టాంప్ వేసేసాడు మన మీద. ఇక భౌతికంగా ఆయన మనం చూడట్లేదు, కానీ మన మధ్య ఉన్నాడని మాత్రం విశ్వాసంగా మనం నమ్ముచున్నాం. కానీ ఒకరోజు మనం చూస్తాం ఆయన్ని, మధ్యాకాశంలోనే చూస్తాం ఆయన్ని. అక్కడే ఫస్ట్ మనం కలుసుకుంటాం. ఇక అక్కడి నుంచి ఎల్లప్పుడూ ఆయనతోనే మనం ఉంటాం. చప్పట్లు కొట్టండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి మీకు నివాసములు సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళతాను. ఇక మీరు నాతోనూ నేను మీతోనూ మనం కలిసి ఉంటాం. అప్పుడు మనం ఆయన చూస్తాం. అప్పటి వరకు మనం ఎలా ఉన్నామంటే ధైర్యం కలిగి ఉన్నాం. ఈ ధైర్యాన్ని ఇవ్వడానికే ఆయన మన మీద ఒక పరిశుద్ధాత్మని ఒక ముద్ర వేశాడు సంచకరువుగా. స్టాంప్ వేశారంటే ఈ వస్తువు ఎవరిది? ఆ స్టాంపు గలవుతుంది. దేవుడే ముద్ర వేశాడంటే మన మీద ఈ వ్యక్తి ఎవరు? దేవుడికి సంబంధించిన వ్యక్తే. ఇక ఈ మనిషి దేవుడు మనిషి అనే ముద్ర. దేవుడు ముద్ర వేస్తే ఇక సాతాను ఆ వస్తువును మనం పట్టుకెళ్తాడా నరకానికి? ఇక నరకానికి పట్టుకెళ్తాక అవదు. అది ఏదో ఏడిపిస్తాడు, ఏదో చేయాలనుకుంటాడు. ఆడు ఏం చేయాలనుకుంటే ఆడు ప్రయత్నం ఆడు చేస్తాడు తప్ప ఆ ముద్ర వేసిన వస్తువుని తీసుకొని వాడు ఉండే స్థలానికైతే తీసుకుని వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి 9వ వచనంలో, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగిల ఆపేక్షించు. ఆయనకి ఇష్టులై ఉండాలి. దేహమందున్నను దేహము విడిచినను మనం ఆయనకి ఇష్టులై ఉండాలి. ఆయనకి ఇష్టులై ఉండాలి. మరి మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? ఆయనకి ఇష్టలుగా మనం ఉంటున్నామా? ఇక్కడ పౌలు చెప్తున్న ఉద్దేశం ఇంకా వెనకదంతా చదువుకుంటా వస్తే, ఆ అధ్యాయం వెనక అధ్యాయాలు కూడా చదువుకుంటా వస్తే ఆయన చెప్పడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, ఇష్టలుగా ఉండడంలో ఆయన అనుకున్న ఒక కోణం ఏంటంటే, నువ్వు ఇతరుల సంతోషాన్ని కోరుకోవడం. పౌలు పలికిన పదం వెనక అతని ఉద్దేశం ఏంటంటే, ఇతరుల సంతోషాన్ని కోరుకుంటాడు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి దేవునికి ఇష్టడుగా ఉన్నాడా, కష్టంగా ఉన్నాడా? ఎలా తెలిసింది? ఎలా చెప్పగలుగుతాం? ఆయన ఎప్పుడు కూడా ఇతరుల సంతోషాన్నే కోరుకున్నాడు, ఇతరు మేలునే కోరుకున్నాడు, ఇతరుల యొక్క క్షేమాన్నే కోరుకున్నాడు, ఇతరుల యొక్క బాగోగులే కోరుకున్నాడు. ఇలా కోరుకునేవారంటే దేవునికి ఇష్టము. పౌలు అంటాడు, ఇలా ఉండడానికి నాకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ
నాకు అధికారం ఉన్నప్పటికీ, నేను కూడా సంతోషంగా, హ్యాపీగా, నెమ్మదిగా, సుఖంగా బతకడానికి కావలసినవన్నీ నాకు ఉన్నప్పటికీ ఎక్కువ మందిని నేను సంపాదించుకోవడం కోసం అందరిలో అందరి వాడుగా నేను వెళ్ళిపోయాను. అందరికి అందుబాటులో వెళ్ళిపోయాను. అందరికి ఇతరుల క్షేమం కోరుకుంటా వెళ్ళిపోయాను. దానిని బట్టి నేను దేవునికి ఇష్టడుగా ఉంటాను. సో కాబట్టి మనం దేవునికి ఇష్టడుగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు మర్చిపోకుండా మనసులో పెట్టుకోండి. మీరు ఇతరులు క్షేమం కోరుకున్నప్పుడు మీరు దేవునికి ఇష్టలై ఉన్నారన్న సంగతిని మీరు నిర్ధారణ చేసుకోండి. ఇప్పటికి మీకు ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఇతరులకు ఇష్టలుగా, మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నారా అని నేను ప్రశ్న వేస్తే, ఇప్పుడు మీరు ఇతరులకు ఏమన్నా మేలు చేశారా? మీరు ఆలోచించుకోవాలి. మీరు ఇతరులకు ఎవరికైనా సహాయం చేశారా? మేలు చేశారా? వాళ్ళ సంతోషాన్ని కోరుకున్నారా? సంతోషాన్ని ఇవ్వగలిగారా? మీరు ఎవరికి సంతోషాన్ని మీ ద్వారా ఇవ్వలేకపోయి ఉంటే, ఎవరికి మీ ద్వారా మేలు కలగలేకపోయి ఉంటే, మీరు ఇంకా దేవునికి ఇష్టలుగా లేరు అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న నేను, మీరు, మనం ఒక్కరిని కూడా మన విషయంలో ఒక్కరిని కూడా సంతోష పెట్టలేకపోయామంటే, ఒక్కరి సంతోషం కూడా కోరుకోవడానికి మనం ఏమీ చేయలేకపోయి ఉంటే, ఒక్కరికి కూడా మేలు చేయడానికి మనం ఏమీ చేయలేకపోయి ఉంటే, అంటే అప్పుడు మనం ఏం చేసుకున్నట్టు? మన ఇష్టమే నెరవేర్చుకున్నట్టు, మన చిత్తమే చేసుకున్నట్టు, మన సంతోషమే చూసుకున్నట్టు, మన కుటుంబమే కాసుకున్నట్టు, మనకే, నాకే నాకే నాకే. బాధతో పౌలు చెప్పాడు ఒక మాట, అందరూ మీ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు యొక్క కార్యములు మీరు చూచుటలేదే. ఇష్టంగా ఉండాలంటే ఇంకేం చేయాలో 2 మాటలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఒకటేమో మీరు ఇతరులకి మేలు కలిగించిన వారే ఉండాలి. మీ వలన ఇతరులకి, మన వలన ఇతరులకి మేలు కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టం. రెండవది, యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టం. మూడవది, అక్కడే 12వ అధ్యాయం 22వ వచనం చదవండి, సామెతల్లోనే. అబద్ధమాడు పదములు యెహోవాకు హేయములు, సత్యవర్ధనులు ఆయనకి ఇష్టలు. నిజం చెప్పేవారంటే ఆయనకి ఇష్టం, సత్యాన్ని చెప్పేవారంటే ఆయనకి ఇష్టం. నేను వచ్చిన పెద్ద ఆయన మాటల్లో కూడా ఇంత మాట కాని మాట అంటే వెంటనే ఆగిపోయి కంగారు పడిపోతాడు ఆయన. ఎందుకు అబద్ధం ఆడతావు, అది నిజమేనా అంటాడు. అది నిజమని నిరూపించేదాకా ఆయన మనసుకు నచ్చదు. ఇంత కాని మాటని కానీ, ఇంత అబద్ధాన్ని కానీ ఆయన తట్టుకోలేడు. వారు దేవునికి వారు దేవునికి ఇష్టలు. చాలామంది ఇలా బ్రతకడానికి అలవాటు చేసుకోక, నేర్చుకోక, ఇష్టపడక దేవునికి అయిష్టలుగా మారిపోయారు. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. కాబట్టి వాళ్ళకి అరణ్యంలోనే తిప్పలు పడతా తిరిగారు.
వారిలో అనేక మంది దేవునికి ఇష్టులై ఉండలేకపోయిరి. పాపం కొంతమంది అన్న ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ అనేక మంది ఇష్టులుగా ఉండలేకపోయారు. ఈరోజు మనం ఉన్న ఇంతమందిలో ఎంతమంది ఆయనకి ఇష్టలుగా ఉంటామో, ఎంతమంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయామో అన్నది మనకే తెలియాలి. బతికితే ఎలా బతకాలి తెలుసా? మనం చచ్చాక నలుగురు చెప్పుకోవాలి, ఈ వ్యక్తి దేవునికి ఇష్టడుగా బతికాడండి బతికున్న రోజుల్లో. అది మన గురించి చెప్పాల్సిన సాక్ష్యం. ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు, అతడు తీసుకొని వెళ్ళబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడంట. అతడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోక ముందు మనుషులతో ఒక సాక్ష్యం పొందాడంట, ఇతడు దేవునికి ఇష్టడై ఉండెను. మన గురించి ఎవరైనా ఒక్కళ్ళు చెప్పినా చాలు, ఏమంటే ఊరందరికీ ఈవిడ చెడైనా కానీ నాకు తెలుసండి ఆవిడ దేవుడికి ఇష్టరారండి, ఒక్కళ్ళు చెప్తే చాలు, ఒక్కళ్ళు చెప్తే చాలు. చాలామందికి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం లేదు. ఇక్కడే మనకి ఇష్టం లేకపోతే ఇంకా దేవునికి ఇష్టం ఎలా అవుతుంది చెప్పండి? అంతేనా? ఇక్కడే మనం వెళ్ళి చెప్పమంటే చెప్పం, ఇష్టం లేదు అంటున్నావు. ఇక్కడే నువ్వు ఈ మనిషిని ఇష్టపడకపోతే, ఈ మనిషితో మాట్లాడతానికి నీకు ఇష్టపడకపోతే, ఈ మనిషితో నువ్వు పలకరించడానికి ఇష్టపడకపోతే, ఈ మనిషికి ఒక మాట కబురు చెప్పడానికి ఇష్టపడకపోతే దేవునికి ఇష్టడిగా మనం ఎలా ఉంటాం? చూసావు మనం ఎంత ఒక ట్రాప్లో ఉన్నాము, ఎంత అమాయకంగా భక్తిని ముసుగులో మోసపోతున్నాము, ఎంత అమాయకంగా సాతాను ట్రాప్లో పడి ఏదో మన భక్తి చేసేసాం, ఏదో చేసేస్తున్నాం, అమాయకంగా ఉండి దేవుడు ఇంకా దీవించట్లేదు ఏంటి అని ఎంత అమాయకంగా ఉన్నాము. మొదట ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. రూబేను కూడా ఒక శత్రువు ఉన్నాడు, ఇప్పుడే తెలిసింది నాకు. ఈరోజు పాపాడికి ఎవరు శత్రువు లేరు అనుకున్నా. జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. అది ఆయన ఇష్టపడుతున్నాడు. హానోకు కొనిపోబడక మునుపు ఎలాంటి ఒక సాక్ష్యం పొందాడంటే, అతడు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. మళ్ళీ నేను గుర్తు చేసి ముగించేస్తున్నాను. ఈ దేహం ఒకరోజు ఏమైపోద్ది? ఎందుకు దీని గురించి ఇంకంత గర్వం ఎందుకు, అంత పొగరెందుకు, అంత పెడుసుబాటు ఎందుకు, అంత తత ఆడిపోవడం ఎందుకండి? 4 సంవత్సరాల పోతే ఇదే ముడతడిపోయి చచ్చిపోద్ది, అంతే అయిపోద్ది. పళ్ళు ఊడిపోతే, కళ్ళు సూప్ పడిపోద్ది, వినపడదు, కనపడదు, అడుగు పడదు. దీన్ని చూసుకొని ఎందుకు మెరిచిపాటు? ఏదో ఉన్నాయి వేసుకున్నాం, ఎవరో వచ్చి వేసుకుంటా తిట్టం ఉంటాం, దానికి మెరిసిపాటు పడకూడదు. ఎందుకంటే ఇది మన కళ్ళ ముందు శిథిలం అయిపోతుంది. ఈ జట్టు మెరిసిపోతుంది, ఈ శరీరం ముడతలు పడిపోతుంది, బలహీనమైపోతున్నాం, మునుపట్లాగా నడవలేకపోతున్నాం, మునుపట్లాగా కూర్చోలేకపోతున్నాం, మునుపట్లాగా నుంచోలేకపోతున్నాం, మునుపట్లాగా పనిచేయలేకపోతున్నాం. అరే ఇదంతా మనకు తెలిసిపోతుంది. ఇంకా దేన్ని చూసుకొని గర్వంతో రపరపరపరపరపలు ఆడిపోవడం దేనికి? పోయేదానికి చూసా, పోయేదాన్ని చూసుకున్నా ఈ అహంకారం, ఈ గర్వం మనకే సిగ్గుండాలి. అరే పోయేదానికి చూసుకుని ఏంటి ఎంత మెడిసిపడుతున్నా నేను? ఇది శిథిలమైపోయేది. దీన్ని చూసి కాదు, నువ్వు పొందబోయేదాన్ని చూసి సంతోషపడాలి. చప్పట్లు కొట్టండి. పొందబోయే ఆత్మకు సంబంధించిన శరీరాన్ని చూసి మనం సంతోషపడాలి. దాన్ని చూసి మనం బతకాలి, దానికోసం మనం బతకాలి, దాన్ని పొందడం కోసం బతకాలి. ఆ సంతోషం చూసుకుంటూ సంతోషంగా ఈ జీవితాన్ని బతకాలి. ఇది ఇచ్చింది ఆయనే, ఈ దేహాన్ని, అది ఇచ్చేది కూడా ఆయనే.
ఇది ఉన్నది అన్నది ఈ ప్రకృతి సంబంధమైన ఉంది అన్నది ఎంత నిజమో, ఆత్మ సంబంధమైంది ఉంది అని చెప్పడం కూడా అంతే నిజం. దానికి ఇంకెవరో మనుషులు కాదు హామీ, సాక్షి మనుషులు కాదు, పరిశుద్ధాత్ముడే సంచకరువుగా మనకి ముద్రగా వేసి సాక్ష్యంగా ఉన్నాడు. ఈ ఆశతో మనం ఉందాం, ఈ ఆశతో బ్రతుకుదాం. ఈ చిన్న జీవితం, ఈ అల్పకాలం జీవితం సగం అయిపోయింది, శరీరంలో సగం మ్యాటర్ అయిపోయింది. ఇక ఎక్కువ నిలబడతలేదు, ఎక్కువ కనబడతలేదు, ఎక్కువ నడవలేకపోతున్నాం, ఎక్కువ పని చేయలేకపోతున్నాం. ఇంకా మనకు మిగిలి ఉన్న ఈ అవకాశంలో ప్రేమిద్దాం, పలకరిద్దాం, చేతనైతే మేలు చేద్దాం, మంచి చేద్దాం. ఒక మనిషికి మనం కీడెందుకు చేయాలి, మంచి చేద్దాం. నన్ను చాలామంది అడుగుతారు, ఏమన్నా నువ్వు వాళ్ళని రికమెండ్ చేస్తావు, వీళ్ళని రికమెండ్ చేస్తావు, ఎలా అలా ఉంటాను. నేను ఒకసారి ఒక మంచి సహవాసంలో ఒక వ్యక్తిని పెట్టా. నాది ఎలాగో ఇట్ట ఇరుక్కున్నాను, ఎట్టగొట్ట ఉన్నాను, సేవకు వస్తానంటే ఒక మంచి సహవాసంలో పెడితే ఆడేం చేశాడు, అక్కడ కొద్దిగా గరిబిలు చేశాడు. పెద్దోడే, మళ్ళీ మంచి జ్ఞానవంతుడు, చదువుకున్నవాడు. ఆ పెద్ద ఆయన నన్ను పిలిచి, నాన్న కిషోర్, ఏంటి నాన్న ఎలాంటి వాడిని నాకు తగిలిస్తావు అన్నాడు. అలానే నేను మానేను, తగిలిస్తూనే ఉంటా. ఎందుకంటే నాకు మేలు చేయడం అలవాటు. ఆ తర్వాత ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నిలుపుకుంటారు, లేకపోతే లేదు. నిన్న కూడా పాపం ఆ పిల్లోడికి ఏదో పనిలో పెట్టాం అని నేను ఉండలేకపోతాను. ఏం పర్వాలా, ఇంకోటి పెడదాం. మేలు చేయడం మాత్రం ఇది ఆయనకి ఇష్టం. ఎందుకు ఇలా చేస్తాను తెలుసా? ఇది ఆయనకి ఇష్టం. ఇలా చేస్తే నలుగురు నన్ను తిడతారు, ఎందుకు ఆ సిగ్గులేదు నీకు, ఎందుకయ్యా కామ్గా ఉండొచ్చు, నీ దాన్ని నువ్వు చూసుకోవచ్చుగా, నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు, ఇంకోటి చూడు, నీకు ఎందుకు ఆ మాటలు ఈ మాటలు పడతావు ఎందుకు అంటారు. ఏం అది నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి ఇష్టంగా ఉండాలంటే నేను చేస్తూనే ఉండాలి, నేను చేయగలిగిన మంచి చేస్తూనే ఉండాలి. అది ఆయనకి ఇష్టం. యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం. సత్యం పలుకోవాలంటే ఆయనకి ఇష్టం. చివరిగా ఈ జీవితంలో ఆయనకి ఇష్టలుగా ఉన్నామన్న సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దాని మీద మనం దృష్టి పెడదాం. ఎవరికి ఎప్పుడు ఏ టైం వస్తుందో తెలియదు, ఏ టైం వస్తుందో తెలియదు. దేవుడు మనల్ని అందరిని బలపరిచి ఐక్యతగా, ఐకమత్యంతో కలిసి ఒక్క కుటుంబంగా మనం అందరం ఒక్క శరీరాన్ని, ఒక్క రక్తాన్ని తాగుతున్న పిల్లలుగా, ఒకే ఆహారాన్ని తింటున్న పిల్లలుగా మనం అందరం ఒక శరీరాన్ని, ఒక రక్తాన్ని విరుచుకొని మనం తింటున్న పిల్లలుగా, ఒక తండ్రి కన్న పిల్లలుగా, ఒక రక్తం పంచి పుట్టుకు కొనబడిన పుట్టిన పిల్లలుగా కలిసి ఉందాం, కలిసి కొనసాగుదాం, చేయగలిగిన సహాయం మేలు చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా ఉన్నామన్న ఒక్క చిన్న సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వెనుకడులో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి